హలో ఫ్రెండ్స్, నిన్న శ్రీశైలంలో సక్సెస్ఫుల్ పర్కామణి సేవ కంప్లీట్ అయిపోయిందండి. నైట్ 11 అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. ఎర్లీ మార్నింగ్ లేచేసి మళ్ళీ గాలిగోపురం దగ్గరికి స్టార్ట్ అయ్యామండి రెడీ అయిపోయి. చూడండి ఫ్రెండ్స్, శివయ్య అమ్మవారు ఎలా రెడీ అయి ఉన్నారు. గాలిగోపురం దగ్గరికి వచ్చేసి అక్కడ కొంచెం సేపు ఉన్నామండి. స్వామివారిని మంచిగా దర్శనం చేసుకున్నాం. స్పర్శ దర్శనం అయింది. చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇన్ని చాలా టైమ్స్ వెళ్ళాం కానీ మాకు ఇలా లేదు. నిన్న మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా స్వామిని తాకామండి. ఈరోజు మార్నింగ్ ఇలా దీపారాధన చేసేసుకొని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంని దర్శించుకున్నాము. మేము చిన్నప్పటి నుంచి శ్రీశైలంకి వస్తామండి. వచ్చి ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఈ టెంపుల్ని దర్శించుకుంటాము. మన శివయ్య ప్రదోషకాలం టైంలో 5:30కి ఫస్ట్ శ్రీశైలంలోనే అడుగు పెడతారండి. ఆ టైంలో శ్రీశైలంలో ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. మేము ఎప్పుడు వెళ్ళినా ఆ టైంకి వెళ్ళేసి నైట్ నిద్ర చేసేసి అలా పూజలు చేసుకొని అలా దర్శనంకి వెళ్తాము. ఇప్పటికి శ్రీశైలం చాలా టైమ్స్ విజిట్ అయ్యామండి. ఇక్కడ అమ్మవారు చాలా బాగున్నారండి. చాలా వాల్కి అమ్మవారిని ఇలా ఇంత మంచిగా డిజైన్ చేశారు. పూర్వంలో రాజులు. ఈయన గణపతి అండి, చాలా బాగున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ డిజైన్ ఇవన్నీ చూస్తూ ఉంటే. మా డాడీ లడ్డూలకి వెళ్ళారండి, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇలా చూసాము. గాలిగోపురం చాలా ప్రశాంతంగా దర్శించుకున్నాము ఈరోజు మార్నింగ్. ఇంకా ఫైనల్గా కొంచెం షాపింగ్ చూసుకున్నాము. ఈ డమరికాలు చాలా చాలా బాగుంటాయండి. ఇలా షాపింగ్ అంతా చూసుకున్న తర్వాత మమ్మీకి ఏదో కావాలంటే ఇలా సామాన్ ఏవో చూసాము. ఇంకా థ్రెడ్స్ ఇవన్నీ కూడా చూసాము. ఇంకా సక్సెస్ఫుల్గా టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారికి 7 crore కలెక్షన్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాక్ టు